T20 వరల్డ్ కప్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. సిక్సర్ల సునామీ రాకపోయినా హోరాహోరీ మ్యాచ్లతో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. బలమైన జట్లకు కొన్ని పసికోన టీమ్స్ షాక్లిస్తున్నాయి. మరికొన్ని మాత్రం పేలవమైన ప్రదర్శన చేస్తున్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ చేతిలో ఉగాండా చిత్తుగా ఓడి న్యూజిలాండ్ కొంపముంచింది. T20 వరల్డ్ కప్ నుంచి కివీస్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించే పరిస్థితికి తీసుకొచ్చింది. 134 పరుగుల భారీ తేడాతో ఉగాండా ఓటమి పాలవడంతో వెస్టిండీస్ కు నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది. +3.574 కు చేరుకుంది. గ్రూప్ సి లో 2 మ్యాచ్లు ఆడిన విండీస్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆడిన రెండింట్లో గెలిచి 4 పాయింట్లు +5.225 నెట్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ భారీ నెట్ రన్ రేట్ సాధించడంతో న్యూజిలాండ్ సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గ్రూప్ సి లో ప్రస్తుతం న్యూజిలాండ్ అట్టడుగు నిలిచింది. కివీస్ ఒక్క మ్యాచే ఆడినప్పటికీ ఆ జట్టు -4.200 నెట్ రన్ రేట్ తో ఉంది. వెస్టిండీస్ ఉగాండా మ్యాచ్ ముందు వరకు న్యూజిలాండ్ తదుపరి దశపై ఆశలతోనే ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే సూపర్ 8 కు క్వాలిఫై కావచ్చని ప్రణాళికలు రచించుకుంది. కానీ వెస్టిండీస్ భారీ తేడాతో గెలవడంతో సమీకరణాలు మారిపోయాయి. వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ ను అధిగమించి న్యూజిలాండ్ సూపర్ 8 కు అర్హత సాధించాలంటే నెట్ రన్ రేటు పరిగణలోకి రాకుండా పాయింట్ల పరంగానే సాధించాలి. వెస్టిండీస్ లేదా ఆఫ్ఘనిస్తాన్ తో సమానంగా పాయింట్లు సాధిస్తే ఇంటి ముఖం పట్టాల్సిందే. ఎందుకంటే కివీస్ -4 రన్ రేట్ తో ఉంది. అది పాజిటివ్ లోకి వచ్చి +2 దాటాలంటే అద్భుత విజయాలు సాధించాలి. పాయింట్ల పరంగా వెస్టిండీస్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓటమి పాలై న్యూజిలాండ్ అన్నింట్లో విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా విలియమ్సన్ సేన సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది.